కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం యతిం. మన ఆచార్యులు శ్రీ 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 త్రితండ్రి శ్రీ రంగరామానుజీర స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. భగవద్గీత శ్రీకృష్ణార్జున సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం. 12వ అధ్యాయంలో 1-2 శ్లోకాల భావాన్ని మనం చదువుకున్నాం. ఆత్మస్వరూపాన్ని కోరుకుని భగవద్ ఉపాసన చేసినవాడు మరి ఆయనను పొందడా అని శిష్యుడు అడిగాడు గురువుగారిని. 258వ ప్రశ్నగా అడిగాడు. 3-4 శ్లోకాల్లో దాన్ని వివరిస్తున్నారు చూడు, ఆ 2 శ్లోకాలు కలిపి చెప్పుకోవాలి మనం అని గురువుగారు ఆ 3-4 శ్లోకాలని చదవమన్నారు శిష్యుణ్ణి. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అన్వయం విను. ఇంద్రియగ్రామం సన్నియమ్య సర్వత్ర సమబుద్ధయః సర్వభూతహితే రతాః ఏతు అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం అక్షరం పర్యుపాసతే తే అపిమాం ప్రాప్నువంతి ఏవా. అబ్బో పెద్దదే, తాత్పర్యం చెప్పండి. ఇంద్రియములన్నిటినీ నిగ్రహించి అన్నిటియందు గల ఆత్మలు సమానమే అని గ్రహించి ఎవరికి అపకారాన్ని తలపని వారే ఎవరైతే ఫలానా విధంగా ఉంటుందని చెప్పసాధ్యం కానిది, ఇంద్రియ గోచరం కానిది, ఏ శరీరంలో అయినా ప్రవేశించగలిగినది, సాధ్యం కానిది, ఆయా ఆకారములతో సంబంధం లేనిది, స్వరూపం మారనిది, నిత్యమైనది అయిన అక్షరమును, ఆత్మను, ప్రత్యేగాత్మను ఎవరు ఉపాసిస్తున్నారో వారును నన్ను పొందేవారే. తాత్పర్యం కొంచెం పెద్దదైనందువలన స్పష్టం అవ్వలేదు మీరు చెప్పింది, మళ్ళీ చెప్తారా? ఆత్మస్వరూపాన్ని ఉపాసించేవారు కూడా నన్నే పొందుతారు అని అర్థం. ఆ ఆత్మ ఎలా ఉంటుందో ఆ లక్షణాలని విశేషణాలు వేసి చెప్పారంతే. అదేంటి, భగవంతుణ్ణి ఉపాసించినా భగవంతుణ్ణే పొంది, ఆత్మని ఉపాసించినా భగవంతుణ్ణే పొందుతారా? అవును, భగవంతుడు శేషి అని, ఆత్మ శేషభూతం అని ఉపాసించిన వారికి చివరికి వచ్చే ఫలం ఒకటే కదా. ఈ ఆత్మ ఆ భగవంతుడికి అపృథక్ సిద్ధం కదా, అంటే ఆయనని విడిచి ఉండలేదు కదా. అందుకని మరి కైవల్యం అంటే జిజ్ఞాసు దేన్ని కోరుతాడు? శేషత్వ స్వరూపాన్ని కాకుండా కేవల జ్ఞానస్వరూపాన్ని కోరేవాడు. ఐశ్వర్యాన్ని కోరేవాడిలాగే వీడికి కూడా ఆత్మస్వరూప యాథాత్మ్యం తెలియదన్నమాట. ఓ, ఆత్మస్వరూప యాథాత్మ్యం తెలిసిన వారిలో ఆత్మని ఉపాసించినా పరమాత్మని ఉపాసించినా పొందేది పరమాత్మనే అన్నమాట. అవును, అయితే ఆత్మస్వరూపాన్ని ఉపాసించే వారికి క్లేశం ఎక్కువ అని 5వ శ్లోకంలో చెప్పబోతున్నారు. శీఘ్రంగా లభిస్తుందని 7వ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఒక స్పష్టత వచ్చింది. ఒక్కసారి 3వ శ్లోకంలో ఆత్మకి చెప్పిన విశేషణాలు కొంచెం వివరించండి. అనిర్దేశ్యం అంటే సుర నర తిర్యక్ స్థావరాలనే దేహాల చేత నిర్దేశింప సాధ్యం కానిది అని అర్థం. అవ్యక్తం అంటే ప్రాకృతమైన వస్తువుల వలె వ్యక్తం కానిది. సర్వత్రగం అంటే సురనర తిర్యగాది ఏ శరీరంలోకి అయినా ప్రవేశించగలిగినది. అంతటా ఉండేది, అన్ని శరీరాల్లోనూ ఉండేది అని అర్థం రాదా? రాదు. అంతటా ఉండదు కదా, అణుమాత్ర స్వరూపం కదా. అందుచేత ఏ శరీరంలో తాను కర్మని అనుభవించవలసి వస్తే ఆ శరీరంలోకి వెళ్ళగలిచినది, అతి సూక్ష్మం కనుక అని అర్థం. అచింత్యం అంటే ప్రాకృత వస్తువుల్ని తలచినట్లుగా తలప సాధ్యం కానిది. కూటస్థం అంటే కూటస్థుడు అంటే మూల పురుషుడు అని మామూలు అర్థం.
అనేక విధములుగా విస్తరించిన వంశానికి సాధారణ పురుషుడు అన్నమాట. ఇక్కడ అనేక విధములైన శరీరములున్నా అన్నింటికీ సాధారణమైనది అని చెప్పుకోవాలి. అచలం అంటే మారనిది, ధ్రువం అంటే నిత్యమైనది అని అర్థం. ఆత్మోపాసన చేసేవారు కూడా పొందేది పరమాత్మనే అని కదూ స్పష్టం చేస్తున్నారు. అవును, కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ ఆత్మోపాసన శేషత్వంతో కూడిన జ్ఞానస్వరూపమైన ఆత్మ విషయంగా ఉండాలి తప్ప కేవల జ్ఞానస్వరూపంగా ఉండకూడదు. అవును, ఆ విషయం అర్థమైంది బాగాను. ఈ ఆత్మోపాసనకి మన వారెవరు ఎందుకు దిగరు సాధారణంగా? ఇదివరకు చెప్పాను. 5వ శ్లోకం చూడు, మరింత స్పష్టంగా తెలుస్తుంది. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అన్వయం విను. అవ్యక్తాసక్తచేతసాం తేషాం క్లేశః అధికతరః హి అవ్యక్తా గతిః దేహవద్భిః దుఃఖం అవాప్యతే. తాత్పర్యం: ఊహకందని దానియందు ఆశపడిన వారికి కష్టం చాలా ఎక్కువ. ఎందుకనగా ఆత్మోపాసన దేహాత్మాభిమానులకు కష్టంతో పొందబడుచున్నది కదా. మరొక మారు వివరించాలేమో తాత్పర్యాన్ని. మనందరం దేహదారులం, అంటే దేహాన్ని ధరించి ఉన్న ఆత్మలం. చెట్టు, పుట్ట, పాము, బల్లి, పులి, ఆవు, మనుష్యుడు, దేవుడు, ఇలా రకరకాల దేహాల్ని ధరించిన ఆత్మలం. ఇలా దేహంతో కూడిన వారందరికీ తప్పనిసరిగా అంటుకునేది దేహాత్మాభిమానం. అంటే ఆత్మ వేరు దేహం వేరు అనే జ్ఞానం లేకుండా రెండింటినీ కలిపి చూడడమే అలవాటైపోయి ఉంటుంది. ఓహో, వీరి గురించేనా దేహవద్భిహి అనే పదం వాడారు? అవును, మనందరి గురించే. మనకి ఆత్మస్వరూపం ఎలా ఉంటుందో తెలియదు, బయటి దేహమే తెలుసు. అందుచేత ఆ ఆత్మని ఆ దేహానికి ఉన్న పేరుతో పిలవడం అలవాటైపోయి ఆత్మస్వరూపాన్ని ఊహించను కూడా ఊహించలేకపోతున్నాం. వ్యక్తమైనది దేహస్వరూపం, అవ్యక్తమైనది ఆత్మస్వరూపం. అవునా? అవును. అందుచేత అవ్యక్తా గతి, అవ్యక్త విషయాన్ని సాధించాలని చేసే మానసిక ప్రయత్నం దుఃఖం అవాప్యతే, చాలా కష్టంతో పొందబడుతోంది. కానీ మనకి ఆ విషయంలో మంచి ఆసక్తి ఉంటేనో, అవ్యక్త విషయంలో ఆసక్తి కల మనస్సున్న వారినే శ్లోకంలో అవ్యక్తాసక్తచేతసాం అన్నారు. అటువంటి వారికి క్లేశః ఆయాసం, అధిక తరహ మిక్కిలి అధికము అని అంటున్నారు. కష్టం అంటున్నారు కానీ ఆ కష్టం ఏంటో వివరించకూడదా? జాగ్రత్తగా విను. దేహములు ఎన్నో రకాలుగా ఉన్నా లోపల ఉండే ఆత్మలన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఒక్కలాగే అంటే ధాన్యపు రాశిలో ధాన్యపు గింజల్లా అన్నీ ఒక్కలాగే ఉన్నా ఒకదానికన్నా ఇంకొకటి ఎలా భిన్నమైనవో అలా అన్నమాట. సరే చెప్పండి, అలాంటి ఆత్మస్వరూపాన్ని పొందాలంటే దాని యందు మనసును ఉంచాలి. కళ్ళను, చెవులను, నాలుకను, ముక్కును, చర్మాన్ని కూడా తాము చేసే పనుల నుండి మరల్చి మనస్సుని ఆత్మయందు ఉంచాలి. అమ్మో, కుదురుతుందా? అదే మరి చెప్పేది. అందులోనూ మన మనస్సు మనం చూస్తున్న ఆకారాలను తనలో ఉంచుకోకూడదు. అంటే రామారావు అనగానే 4-5 అడుగుల పొడవు, కాళ్ళు చేతులు ఉన్న వ్యక్తినే గ్రహిస్తుంది మనస్సు. అక్కడే లగ్నమవుతుంది. దానిని వదల్చుకుని తానెప్పుడూ చూడని జ్ఞానాకారమందు అది నిలవాలి. కష్టమే. ఇంకా మనసుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో కానీ ఇతరులకు కీడు చేసే ఆలోచనకు కారణం కూడా బాహ్యమైన దేహాన్ని మాత్రమే గుర్తించడం. అవునా? అవును. లోపల స్వరూపానికి ఇష్టాలుండవు. మన దేహంలో ఉండే స్వరూపం ఎటువంటిదో ఇతరుల దేహంలో ఉన్నది కూడా అటువంటిదే. కానీ మనకి ఇష్టాలు కలుగుతున్నాయంటే మన దృష్టిని బాహ్యమైన దేహం మీదే ఉన్నదన్నమాట. ఓహో, మన మనస్సుని మనం గమనించడం ప్రారంభిస్తే
మనకి ఇష్టం లేని వ్యక్తుల మీద అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు రావడం తెలుస్తూనే ఉంటుంది. అహితం చేసే ఆలోచనలు అన్నమాట దీనికి కారణం దేహాత్మాభిమానమే. దేహాత్మాభిమానం అంటే తన దేహానికి ఆత్మకి భేదాన్ని గుర్తించలేకపోవడం కాదా? అంతేకాదు, తన ఎదురుగా ఉన్న మనిషి, పశువు, పాము, కీటకం, చెట్టు ఈ వగైరాలన్నిటి విషయంలోనూ దేహం కన్నా ఆత్మ వేరు అనే భావన కలగకపోవడం కూడా దేహాత్మాభిమానమే. ఆత్మస్వరూపాన్ని ఉపాసించడం కదా చెప్తున్నారు. అంటే ఆత్మదర్శనం అవుతుందంతేనా? కాదే. ఆత్మ పరమాత్మని విడిచి ఉండే ప్రసక్తే లేదు. అంతేకాదు, పరమాత్మ దివ్యాత్మ స్వరూపం కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే మరి అది ఇది ఒక్కలాగే అయినా వారు వీరు వేరు వేరే అని శృతులు చెప్తూనే ఉన్నాయి. మోక్షం అంటే కూడా మమ సాధర్యమాగతాహ, నాతో సమానమైన గుణములు కలిగిన వారు అవుతారు అంటూ కృష్ణుడు వివరించాడు. అయితే ఇలా ఆత్మస్వరూప ఉపాసన కష్టం కనుక నేరుగా పరమాత్మ ఉపాసన చేయవచ్చన్నమాట. అదే వివరం 6-7 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాంజాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అన్వయం: పార్థ, సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేన యోగేన మామేవయేతు ధ్యాయంతః ఉపాసతే మయి ఆవేశిత చేతసాం తేషాం అహం మృత్యు సంసార సాగరాత్ న చిరాత్ సముద్ధర్తా భవామి. తాత్పర్యం: అర్జున, సమస్త కర్మలను నా యందు సమర్పించి నన్నే పొందాలని తలచి ఇతర ప్రయోజనము కోరని భక్తి యోగము చేత నన్నే ఎవరు ఉపాసిస్తారో నా యందు ఉంచబడిన మనస్సు గల వారికి నేను మృత్యువు వంటి సంసార సాగరం నుండి శీఘ్రంగా లేవనెత్తెదను. కొంచెం క్లుప్తంగా చెప్పండి తాత్పర్యాన్ని. ఏముంది, నన్ను ధ్యానించే వారికి నేనే వెంటనే మోక్షాన్ని ఇస్తాను అని అర్థం. మృత్యు సంసారం అంటే భగవత్ప్రాప్తిని అమృతత్వం అంటారు కనుక తద్విరోధిని మృత్యువు అని అనవచ్చు. సంసారమే అంటే ప్రకృతి సంబంధమే మృత్యువు అన్నమాట. ఆ మృత్యు సంసార సాగరం నుండి మనని స్వయంగా భగవానుడే వెంటనే ఉద్ధరించాలంటే 4 కండిషన్లు ఉన్నాయని అర్థమవుతోంది నాకు. అంతేనా? అవునంతే. అన్ని కర్మలని ఆయన యందు సన్యసించడం మొదటిది, ఆయనే పరమప్రాప్యుడు అని నిర్ణయించుకోవడం రెండవది, పొరపాటుగా కూడా ఇతర ప్రయోజనాల్ని ఆశించకపోవడం మూడవది, ధ్యానం చేత ఉపాసించడం నాలుగవది. ఆ 4టిని వివరంగా చెప్పాల్సిందే కానీ ముందు ఈ ఉపాసన అంటే ఏంటో చెప్పండి. ఒక ఫలాన్ని ఆశించి చేసే తీవ్రమైన ప్రయత్నాన్ని ఉపాసన అని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఆ ఫలం లౌకికం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇతర దేవతల గురించి చేసేదవ్వచ్చు, భగవంతుడి గురించి చేసేదవ్వచ్చు. దేనినైనా వైదిక వాంగ్మయంలో ఉపాసన అనే పిలుస్తారు. అది చేసేవారిని ఉపాసకులు అని అంటారు. ఆ స్పష్టత కోసమే అడుగుతున్నాను. ఉపాసకులు అని అనగానే ఏదో రాజస తామస స్వభావం కలిగిన వ్యక్తులే ఊహలోకి వస్తున్నారు, కానీ సాత్విక భావాలు ఉన్నవారు తోచడం లేదు. మోక్షానికి ప్రయత్నం చేసేవారు కూడా ఉపాసకులు అనే పిలువబడతారా? ఆహా, ఖచ్చితంగా. ఆ పదం మీద మనం పెంచుకున్న భావం అలాంటిది తప్ప నిజానికి ఆ పదం అంత చెడ్డదేం కాదు. ఉదాహరణకి ఆయన ఛాందసుడు అన్నామనుకో, మంచి మాట చెడు మాట? వినడానికి మాత్రం కాస్త నెగిటివ్గానే అనిపిస్తుంది. కానీ కాదు, ఛందస్సులంటే వేదాలు. దానిని అనుసరించి నడుచుకునే వారందరూ ఛాందసులే. లేదా వ్యాకరణంలో ఛందస్సు అంటే ఒక క్రమపద్ధతిలో అక్షర విన్యాసం ఉండడం. అందుచేత క్రమశిక్షణతో నడిచే వారందరూ ఛాందసులే. ఓహో, కానీ వాడుకలు ఇవేమీ తెలియవండి. అదేవిధంగా ఉపాసకుడు అంటే తప్పు మాటేమీ కాదు. లోకల్లో క్షుద్రదేవతల్ని తీవ్రంగా ఆరాధించే వారి సంఖ్య, ప్రసిద్ధి ఎక్కువైన రోజుల్లో వారిని ఉపాసకులుగా పేర్కొనడం అలవాటయ్యి ఇబ్బంది వచ్చిందంతే.
అయితే భక్తి యోగంతో మోక్షాన్ని సాధించే వారందరూ కూడా ఉపాసకులే అన్నమాట. వారు చేసేది ఉపాసనే అన్నమాట. అవును, కర్మయోగం, జ్ఞానయోగం, తీర్థయాత్రలకు వెళ్ళడం, పుష్పమాలను సమర్పించడం వగైరా వగైరాలను ఉపాయంగా చేసేదంతా ఉపాసనే. ఇక్కడ ఈ శ్లోకంలో ధ్యానంతో ఉపాసన చెప్తున్నారు. అయితే ధ్యానం అంటే ఏమిటో కూడా ఒక్కసారి చెప్పేయండి. మన ఆలోచనలు ఒకే విషయం గురించి నడుస్తూ ఉంటే దానిని ధ్యానం అని అంటారు. ఇంకొంచెం చెప్పండి. ఏ విషయం కేంద్రంగా మన ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ విషయంగా మనకి ధ్యానం నడుస్తూ ఉన్నట్లు గ్రహించాలి. అయితే భగవంతుని ధ్యానం చేయటం ద్వారా ఎవరైతే ఉపాసిస్తారో వారిని తాను వెంటనే అనుగ్రహిస్తాడు అని అనుకోవచ్చా? వచ్చు. ఆ ధ్యానానికి అర్చన, స్తుతి, కీర్తన, ప్రణామం, ప్రదక్షిణ, భజన మొదలైన సహాయక్రియలన్నీ వినియోగించుకోవచ్చు. సత్సంగం, సద్గోష్ఠి, ప్రవచనము, పారాయణము ఇలాంటివన్నీ ధ్యానానికి దోహదం చేసేవే. ఇదంతా భక్తియోగమేనా? వీటన్నిటినీ భయంతో చేసేవారు కూడా ఉంటే ఉండవచ్చుగాక, కానీ ప్రీతితో ప్రేమతో చేసేదానినే భక్తియోగం అని అంటారు. ఓహో, అర్థమైంది. ఇక మూడోది చెప్పండి. ప్రేమ అనేది ఇచ్చేదే తప్ప తీసుకునేది కాదు. ఆ విషయం తెలుసా నీకు? అంటే నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు అనుకో, వారికి నువ్వేం చేయగలవా అనే ఆలోచన మాత్రమే నడుస్తూ ఉంటేనే అది ప్రేమ అవుతుంది. వారి దగ్గర నుంచి థ్యాంక్స్ ఇలాంటి స్పందనతో సహా ఏమాశించినా అది ప్రేమ కాదు. స్పందనని కూడా ఆశించకూడదా? కూడదు. అప్పుడే అది ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ భగవంతుని ఎందుకు కలిగితే దానినే భక్తి అంటారు. అలాంటి ప్రేమ ఆయన గురించిన ఆలోచనని తప్ప ఇంకో ఆలోచనని రానివ్వదు. అప్పుడు ఆయన గురించిన వాక్ తప్ప ఇంకో మాట రాదు. ఇక ఆయన గురించిన పని తప్ప ఇంకో పని చేయ సాధ్యం కాదు. 3-4 పాయింట్ల మధ్య సంబంధం ఇదన్నమాట. మరి రెండవదేమిటి? మత్పరహ, నేనే ప్రాప్యుడనని తలచి నేనిచ్చే ఫలాలని కాక నన్నే కావాలి అని కోరుకొనుట అని అన్నాడు భగవానుడు. దుర్యోధనుడు, అర్జునుడు కృష్ణుని సమీపించి సైన్యం కావాలని ఒకరు, ఆయనే కావాలని ఇంకొకరు కోరిన ఘట్టం గుర్తుకొస్తోంది. అంతే, సరిగ్గా అర్జునుడు చేసినదే మత్పరహ అంటేను. సరే, ఇక మొదటిది చెప్పండి. సర్వాణి కర్మాణి మయి సన్యస్య అంటే అన్ని కర్మలను ఆయన యందు ఉంచి. అన్ని కర్మలు అంటే లౌకిక వైదిక కర్మలు సమస్తమును అనా? అవును. నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం మొదలుకొని ఉద్యోగ వ్యాపారాదులు, ధన సంపాదనాదులతో సహా రాత్రి జరిగే భార్యాభర్తల లౌకిక సుఖాన్వేషణ కూడా కలుపుకొని సంధ్యావందనాలు మొదలైన అన్నిటినీ ఆయన అందుంచి అని అర్థం. ఆయన అందుంచడం అంటే ఆయన పనినే చేస్తున్నాను అనే భావంతో చేయడం. పని మనిషి అంటు తాముతున్నప్పుడు ఇవి యజమానివి, ఆయన పని నేను చేస్తున్నాను అని భావించినట్లుగానా? సరిపోతుంది, కానీ దానివలన ఆ పని మనిషికి జీతం వస్తుంది కదా. అందుచేత జీతం అనే ఫలాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే జీతం వస్తోంది కనుక ఇది నా పనే అనే భావన కూడా రావచ్చునని నా ఉద్దేశం. వస్తే మూడో పాయింట్ అంటే ఇతర ప్రయోజనాల్ని ఆశించకపోవడం అనేది దెబ్బతింటుంది. మరెలా? భార్య భర్త పనులు చేస్తున్నప్పుడు కలిగే భావన అనుకోవచ్చా? అనుకోవచ్చు, కానీ నేను ఇది చేయక తప్పదు కదా, నా పనే కదా అనుకుంటే మళ్ళా కుదరదు. ఇంకెలా అండి బాబు? నేను నీకు బీరువా ఇచ్చి మళ్ళీ అడుగుతాను, అప్పటి వరకు నీ దగ్గరే ఉంచన్నాను అనుకో, ఎలా చూసుకుంటావు దాన్ని? బాబోయ్, అదేమైనా పాడైతే, ఏదైనా లోటైతే మీ మనసుకు కష్టం కలుగుతుందని, అది మీది కానీ నాది కాదు కనుక నా ఇష్టం వచ్చినట్లు కాక మీరు ప్రీతిని పొందేట్లు చూసుకుంటాను. అది అలా శరీరాన్ని చూసుకోవాలి. అదే భగవంతుడిచ్చిన బీరువా. ఎంత చాకరీ దానికి చేసినా నీకు చెందదుగా. ప్రతిఫలము కాదు, కర్తవ్యము కాదు, ప్రేమతో చేసేదంతే. ఇలా రోజువారీ కర్మలన్నీ చేస్తూ ఉండాలా? భార్యాభర్తల పరస్పర సుఖాభిలాష కూడానా? ఆహా, ఏమీ అనుమానం లేకుండా ఆ శరీరాన్ని నీకు అప్పచెప్పాడు, ఎలా ప్రవర్తించాలో శాస్త్రం ఇచ్చాడు. ఇకనేమి? చాలా చాలా గొప్పగా ఉన్నదండి.
ఏమైనా సాధ్యమయ్యే విషయాలు చెప్పండి కానీ ఇలా సర్వకర్మల్ని ఆయన అందించడం కుదిరే పనేనా? చేసే పని మీద గురి ఎలా కుదురుతుంది? మనస్సులో వేరే ఆలోచిస్తూ ఉంటే. పారవస్యం వంటివే కదండి సంతోషాన్ని కలిగిస్తాయి. ఇది నాది కాదు అనుకుంటూ ఉంటే పారవస్యం ఎక్కడిది? నాకు నచ్చలేదు. అవును నిజమే. ఇలా కర్మలన్నిటినీ అవి చేసే సమయంలో ఇది భగవంతుడిది, నాది కాదు అని అనుకుంటూ చేయడం కష్టమే. పోనీ నమో నారాయణాయ అనుకుంటూ చేయగలవా? అదెందుకలా? నమః అంటే నాది కాదు, నారాయణాయ అంటే భగవంతుడిది అని అర్థం వస్తుంది. అది అంతే కదా, అందుచేత కుదరదండి. పోనీలే, నీలాంటి వాళ్ళు ఉంటారని సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలుసు. అందుకని 8వ శ్లోకం చెప్పాడు. ఏంటది? మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిర్నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయ. అన్వయం మయ్యేవ మనః ఆదత్స్వ బుద్ధిం మయి నివేశయ అత ఊర్ధ్వం ఏవ నివసిష్యసి సంశయ నా. తాత్పర్యం, నాయందే మనస్సు నుంచుము, నాయందు బుద్ధిని ప్రవేశపెట్టుము, ఆపైనే నాయందు నివసించెదవు, సందేహం లేదు. పరమాత్మ యందు జీవుడు నివసించడం అనేది ఎప్పుడు ఉన్నదేగా, మళ్ళీ క్రొత్తగా నివసించడం అనే దానిని ఫలంగా చెప్పడం ఎందుకు? ఎప్పుడు ఆయన యందే మనందరం నివసిస్తూ ఉన్నా ఆ విషయం మనకి తెలియదుగా. చెప్పిన తర్వాత తెలిసిపోతుందిగా, సరిపోదా? సరిపోదు. ఆ తెలియడం అనేది అనుభవపూర్వకంగా ఉండదు. అలా అనుభవిస్తూ ఉండగలవడమే ముక్త దశ. ఆ దశలో ఉన్న వారి వలె అగుదువు అని అర్థం. ఓహో, శరీరం పోయిన తర్వాత పూర్తి ముక్త దశ కనుక ముక్తిని వలె అగుదువు అని అంటున్నారా? అవును. తండ్రితో కలిసి బజారుకి వెళ్తున్న పిల్లాడు ఎలా నిర్భయంగా ఉంటాడో, ఆచార్యునితో కలిసి పండిత సభకు వెళ్ళిన శిష్యుడు ఎలా నిర్భయంగా ఉంటాడో అలా ఉండగలవు అని అర్థం. కొంచెం వివరించండి. ఆయన యందు నివసించడం అంటే ఆయనే సర్వరక్షకుడు అని అనుభవించడం. తండ్రితో వెళ్తున్న పిల్లాడు కానీ, ఆచార్యులతో ఉన్న శిష్యుడు కానీ ఏదైనా అవసరం పడితే పెద్దవాళ్ళు ఉన్నారు చూసుకుంటారు అని ఎలా నిర్భయంగా ఉంటారో అలా మన శేష జీవితం గడిచిపోతుంది. పైన చెప్పిన మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిని నివేశయ అనే రెండు చేయగానే ఆయన యందు మనస్సును ఉంచడానికి, బుద్ధిని ఉంచడానికి భేదం ఏంటి? ఇందాక నువ్వేమన్నావో గుర్తు తెచ్చుకో. లౌకిక విషయాల్ని అనుభవిస్తున్నప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటే ఇక పారవస్యం, సంతోషం ఎక్కడ కలుగుతాయండి అన్నావు, అవునా? అవును అన్నాను. ఇంకో విషయం, నువ్వు ఆ విషయాల్ని అనుభవించడానికి ముందు వాటి కోసం ఎంత కష్టపడి ఉంటావు? చాలానే. మరో విషయం, ఒక విషయాన్ని అనుభవించాలని అనుకున్న తర్వాత ఎంత కాలానికి నువ్వు అనుభవించి ఉంటావు? అబ్బో, చాలా కాలానికే. ఈ 3 దోషాలు భగవంతుడిని అనుభవించడానికి లేవు. అంటే లౌకిక విషయాల్ని అనుభవించడం వల్ల వచ్చే పారవస్యం, సంతోషం చాలా స్వల్పమైనవి. భగవంతుడిని తలుచుకుంటే కలిగే పారవస్యం, సంతోషాలే ఎక్కువ. మరి కొంచెం స్పష్టం చేయండి. పంచదార వేసిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. మరి పంచదారే నేరుగా తింటే ఇంకా బాగుండదు. ఓహో, లౌకిక విషయాల అనుభవం వలన కలిగే పారవస్యం, సంతోషం కూడా భగవంతుడి ఒకానొక అంశ వలన వచ్చేవే. కానీ భగవద్ అనుభవమే నేరుగా అయితే అది ఇంకా ఎక్కువ పారవస్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట. అది సంగతి. నిరతిశయ పురుషార్థమే భగవంతుడు అనిన్ని, లౌకిక అనుభవం కన్నా భగవద్ అనుభవం సులభంగా వస్తుందనిన్ని, తక్కువ కాలంలోనే వస్తుందనిన్ని మనసులో మాటిమాటికి తలుచుకో అంటున్నారు మయ్యేవ మన ఆదత్స్వ అంటే. అర్థమైంది. మై సర్వాణి కర్మాణి సన్యస్య అని 6వ శ్లోకంలో ప్రతి కర్మ చేస్తున్నప్పుడు ఇది నాది కాదు భగవంతుడిది అని అనుకోవడం ఓ పద్ధతి. కుదరనప్పుడు కనీసం అదే అర్థాన్నిచ్చే నమో నారాయణాయ అని కూడా అనుకోవచ్చు. అది కుదరకపోతే నేను అనుభవిస్తున్న విషయాల కన్నా భగవద్ అనుభవం వల్ల కలిగే పారవస్యం, సుఖం గొప్పవిట, సులభమట, శీఘ్రంగా లభిస్తాయట అని అనుకోవాలి. అంతేనా? అంతే అంతే. ప్రతి కర్మని చేసేటప్పుడు అలా అనుకోలేకపోయినా తరచుగా అలా అనుకుంటూ ఉండవయ్యా అని అంటున్నాడు పరమాత్మ. కొంత వెసులుబాటు వచ్చినట్లే. మరి మై బుద్ధిని నివేశయ్యా అంటే ఏం చేయాలి? ఈరోజు ఈ లౌకిక విషయాలే ప్రాప్యమని అనుకున్నా రేపో ఎల్లుండో ఏడాది తర్వాతో మరుజన్మలోనో వేలాది జన్మల తర్వాతో భగవంతుడిని పొందక తప్పదు అని అనుకోవాలి. దీనిని కూడా వీలైనంత తరచుగా అనుకుంటూ ఉంటే చాలు.
ఇక ఆ పైన సందేహం లేకుండా ముక్త పురుషావస్థని భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. అయితే ఆ కాసేపైనా సరే చిత్తం అంటే మనసు ఆయన యందు స్థిరంగా ఉండాలి. చిత్తమా మనస్సా? చిత్తంలో ఆలోచనలన్నీ నిలవుంటాయి. అందులోంచి కొన్నిటిని బయటకు తీసి మనసు వాడుకుంటూ ఉంటుంది. మనసులోకి కొత్తగా వచ్చే ఆలోచనలన్నీ చిత్తంలోకి వెళ్ళి నిలవుంటూ ఉంటాయి. సులభోపాయం అంటూనే చిత్తాన్ని మనస్సుని రెండింటినీ కూడా ఆయన యందు లయింప చేయాలంటున్నారా? కష్టమే కదూ. అయితే అంతకన్నా సులభంగా ఉండే దానిని 9వ శ్లోకంలో వివరిస్తున్నారు, వింటావా? ఇంకా సులభమైన ఉపాయమా? అబ్బో, చెప్పండి అయితే 9వ శ్లోకాన్ని. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అన్వయం: ధనంజయ, చిత్తం మయి స్థిరం సమాధాతుం న శక్నోషి అథ తతః అభ్యాసయోగేన మాం ఆప్తుమిచ్చా. తాత్పర్యం: అర్జున, చిత్తమును నా యందు స్థిరముగా నిలుపుటకు శక్తుడవు కాకపోయినచో ఆ కారణము చేత స్మరించుటను అభ్యసించి నన్ను పొందుటకు ఇచ్చించుము, కోరుకొనుము. చాలా కాలం అనారోగ్యం ఉన్నవాళ్ళు తిరిగి నడవడానికి ఫిజియోథెరపీ లాంటి ప్రాక్టీసులు చేసినట్లంటారా? పోనీ అలా అనుకున్నా తప్పులేదు. నువ్వు చెప్పేది శరీరానికి, నేను చెప్పేది మనస్సుకి. శరీరానికి అనారోగ్యం చాలా కాలంగా ఉన్నందువలన ఆ స్థితి వచ్చింది. మనస్సుకు అది ఎలా నప్పుతుంది? మనస్సు కూడా అంతే కదూ. అనాది నుంచి ఇదే మనసు నడుస్తోంది కదా. ఎన్ని శరీరాలు మారినా మోక్షప్రాప్తి వరకు ఈ మనస్సే తోడుగా ఉంటుంది. అవును కదూ. లౌకిక భోగాల అనుభవంలో కాలం గడిచి అదే విషయాలు మాటిమాటికి మనస్సులో మెదులుతూ ఉండడం వల్ల కదా మనస్సు భగవంతుని యందు నిలవదు. అవును, శబ్ద స్పర్శ రూప రసగంధములనే 5 ఈ మనసు అనుభవిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ప్రాకృత వస్తువులకు సంబంధించిన అనుభవాలే తప్ప అప్రాకృత దివ్యమంగళ విగ్రహానికి సంబంధించిన శబ్దం ఎలా ఉంటుంది, స్పర్శ ఎలా ఉంటుంది, రూపం ఎలా ఉంటుంది, రుచి ఎలా ఉంటుంది, వాసన ఎలా ఉంటుంది అనేది ఊహకు కూడా అందదు కదా. మరి అంత ఊహకి కూడా అందని దానిని అభ్యాసం ఎలా చేస్తాం? ఊహ ఎలా చేస్తాం? శాస్త్రం ఉన్నదిగా. ఆ శాస్త్రం అంటే వేదం, దాని ఉపబృంహడాలైన ఇతిహాస పురాణాదులు, మహర్షులు తాము దర్శించగలిగిన దాన్ని వివరించారు. ఆ వివరణని మనస్సులో పెట్టుకొని ప్రయత్నం చేయాలి. అనుభవిస్తున్న శబ్దస్పర్శ రూపరసగంధముల ఆనందంలో ఈ ఆలోచన ఎలా ఇముడుతుంది? మంచి వస్త్రాలు ధరించినప్పుడు ఒక ఆనందం కలిగినా ఇంకా మంచి వస్త్రాల వైపు దృష్టి వెళ్ళడం ఎలా సహజమో, హోటల్లో తనకు నచ్చిన పదార్థాలను ఆర్డర్ ఇచ్చి తింటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు తింటున్నది ఇంకా బాగుంటుందేమో అని సందేహం రావడం ఎలా సహజమో, అలాగే మనం ప్రస్తుతం అనుభవించే శబ్ద స్పర్శ రూప రసగంధాల అనుభవం కన్నా దివ్యమైన అనుభవం ఒకటి ఉందేమో అన్న అనుమానం ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. ఆ అవకాశాన్ని చటుక్కున చేజిక్కించుకోవాలి. అలా నాకెప్పుడూ ఒక ఆలోచన రాలేదని అనిపిస్తోందండి. వచ్చింది, నువ్వు గుర్తించలేకపోతున్నావంతే. నీకే కాదు, ప్రతి వారికి ఊహలు, ఆ ఊహల్లో ప్రస్తుతం అనుభవిస్తున్న శబ్ద స్పర్శ రూప రసగంధముల కన్నా విశేషము విలక్షణము అయిన విషయముల మీద ఆశ. ఇదంతా సహజమే. నాకేదో అయోమయంగా ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను, విను. సినిమాలు చూస్తూ ఉంటావా? సాధారణ జీవితంలో మనకు కనిపించే వాటికన్నా విలక్షణమైన అందమైన భవనాలు, దృశ్యాలు, రూపాలు కనిపిస్తున్నాయా? అలాంటి వాటి మీదకి మన మనసు వెళ్తూనే ఉంటుంది, వాటిని ఆశపడుతూనే ఉంటుంది. అవునా? అవును సుమండి, నిజమే. ఆ సినిమా నిర్మాతల, డైరెక్టర్ల ఊహాశక్తి అది. మనము ఆశపడతాం. మనం కూడా ఊహల్లో అంతకన్నా విశేషమైన అనుభవాన్ని ఆశపడతాం. సినిమాల వారి వర్ణనే మనని విలక్షణమైన శబ్ద స్పర్శ రూప రసగంధముల మీద ఆశపడేటట్లు చేసినప్పుడు, చాలా గొప్పవాటిని స్వయంగా అనుభవించిన ఋషులు స్వర్గాదుల వర్ణనని ఆయా పురాణాల్లో చేసినప్పుడు అవి చదివిన వారికి ఊహాశక్తి మరింత పెరిగి సినిమాల్లో చూసే వాటికన్నా ఇంకా ఇంకా చాలా విలక్షణమైన భోగాల్ని ఆశపడగలుగుతారు తమ తమ ఆలోచనలో. ఓ, అటువంటి వారే కాబోలు స్వర్గాధిపత్యం కోసం తపస్సులు వగైరాలు చేసేది. అవును, వినగా చదువుగా వాటి మీద ఆశ కలగడం సహజమే కదా. కానీ అవన్నీ శాశ్వతంగా ఉండేవేమీ కాదు. కాక అంతకన్నా విలక్షణమైన ఆనందానుభవానికి కూడా అవకాశం ఉంది.
అర్థమైంది. వేదాంతంలో చెప్పబడిన విషయం ఇది. అదే పరమపద అనుభవం. ఈ లౌకిక ప్రాకృతిక శబ్ద స్పర్శ రూపరసగంధ అనుభవం బ్రహ్మలోకంతో సరి. మోక్షానుభవం పరమాత్మానుభవం అస్సలు ఊహింపశక్యం కానంతటి ఆనందాన్ని ఇస్తాయి. అదయ్యా విషయం. దానిని అభ్యాసం చెయ్యాలి మన మనసులో నిలుపుకోవడానికి. దానినే కదండి ఎలా సాధ్యం అని అడిగాను నేను. అందుకే భగవానుడు ఆప్తుం ఇచ్చా, కావాలని కోరుకో సరిపోతుంది అన్నారు. ఏంటి మళ్ళీ చెప్పండి. అలాంటి గొప్ప మోక్షానుభవం కావాలి 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 అని మనసులో కోరుకుంటూ ఉండు చాలు అని అన్నారు. అలా కోరినంత మాత్రాన అయిపోతుందా? అయిపోతుందట. తటాలన నీ మనస్సుని నువ్వు నిలుపుకోలేకపోవచ్చు కానీ అనవధికము నిరతిశయము అయిన కళ్యాణ గుణాలని ఆశపడగా అది సాధ్యమే. ఏమోనండి, అదైనా కుదురుతుందా అని నా అనుమానం. పోనీలేవయ్యా, నీలాగే అర్జునుడు కూడా అన్నాడేమో ఏమిటో. అంతకన్నా సులభమైన పద్ధతిని 10వ శ్లోకంలో చెప్తున్నాడు పరమాత్మ. అవునా అన్నాడు శిష్యుడు. ఆ 10వ శ్లోకంలో పరమాత్మ ఇంకా సులభంగా ఏం చెప్పాడో రేపు శిష్యుడితో పాటు మనము తెలుసుకుందాం. ఈరోజు 4351వ ప్రశ్న వరకు, అంటే భగవద్గీత 12వ అధ్యాయంలో 9 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకోగలిగాం. మిగిలింది రేపు చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.